స్థావరాలపై ఎస్ఐ కమలాకర్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుట్టి మండలం టొంకిని గ్రామ శివారులో నడుస్తున్న పేకాట స్థావరంపై సిర్పుట్టి ఎస్ఐ కమలాకర్ నేతృత్వంలో మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఒడ్డేటి నానయ్య, సర్వజిత్ మండల్, బేతం శ్రీనివాస్, మూటా తిరుపతి, కారం రాజన్న, గాడి సంతోష్, డోంగ్రి నితిన్, వడ్డేటి శ్రీకాంత్ అనే 8 మందిని పట్టుకుని వారి వద్ద నుండి 25,100 నగదు, 4 ద్విచక్ర వాహనాలు, 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పేకాటపై తెలంగాణలో అమలయ్యే సెక్షన్లు ఐపీసీ సెక్షన్ 13(1) పేకాట స్థావర నిర్వహణ, ఐపీసీ సెక్షన్ 19 పేకాట ఆటలను నిర్వహించడం, ఆడించడం నేరం, ఐపీసీ సెక్షన్ 188 పోలీసుల ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించడం, తెలంగాణ పోలీస్ చట్టం సెక్షన్ 30 నేర స్థావరాలపై ఘర్షణాత్మక చర్యలు, తెలంగాణ పేకాట నిషేధ చట్టం 1976 పేకాట స్థావరాల మూసివేత, సామాగ్రి స్వాధీనం, కఠిన శిక్షలు ఈ సెక్షన్ల ప్రకారం ఎస్ఐ కమలాకర్ నేతృత్వంలో ఈ దాడిని చేపట్టారు. చట్టపరమైన విధానాలకు మంచి దృష్టాంతం అని చెప్పవచ్చు. అనంతరం ఎస్ఐ కమలాకర్ మాట్లాడుతూ ప్రజల నుండి అలాగే జిల్లా పోలీస్ అధికారుల నుండి నాకు చాలా మంచి ప్రోత్సాహం లభిస్తోంది. వారు కూడా పేకాట వ్యాపారం వంటి అన్యాయాలపై కఠినంగా స్పందించాలని చెప్పడంతో ఈ విధమైన మెరుపు దాడులు సక్రమంగా జరుపుతున్నామని పేర్కొన్నారు. శాంతిని స్థాపించడానికి, చట్టాన్ని గట్టిగా అమలు చేయడానికి మా దళం నిబద్ధమైందన్నారు. ఇలాంటి చర్యల ద్వారా పేకాట వ్యాపారం పూర్తిగా నిర్మూలించబడుతుందని నేను నమ్ముతున్నానని పేర్కొన్నారు. వ్యవసాయ భూములలో షెడ్డు నందు పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం మేరకు పోలీస్ టీం అంతా రైడ్ చేయగా అక్కడ 8 మంది పేకాటగాళ్ళు దొరకడం జరిగింది. అందులో వారి పేర్లు ఒడ్డేటి నానయ్య, గాడి సంతోష్, కారం రాజన్న, మూడు తిరుపతి, సర్వజిత్ మండల్, ఒడ్డేటి శ్రీకాంత్, డోంగ్రి నితిన్, బేతం శ్రీనివాస్. వీరంతా లక్ష్యంతో ఒకరిని మాత్రం వేసుకుని కాదు. సో అక్కడ వచ్చేసి 25,100 రూపాయల అమౌంట్ క్యాష్ తీసేయడం జరిగింది. ఆ తర్వాత 8 సెల్ ఫోన్లు, 4 బైక్స్, ఆ తర్వాత 9 చైర్లు, 1 వాటర్ క్యాన్. ఇదంతా కూడా ఒక రూమ్ ఉంది, అంటే గేమింగ్ హౌస్ ఉంటుంది. ఆ గేమింగ్ హౌస్ నందు ఆటోలు పట్టుకోవడం జరిగింది. వీరందరినీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాను. వీళ్ళందరూ బెంగళూరు చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా పబ్లిక్ యాక్టివిటీస్లో కూడా అటువంటి వాటిని ఆపరేషన్ చేసేటువంటి వాటిని శిక్ష కఠినంగా తెలియజేసింది. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.